హాయ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. విషయానికి వస్తే జీటీ హోమ్ గ్రౌండ్లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్లో రెచ్చిపోయింది. ముంబై బ్యాటింగ్ బాగా ఆడింది అనడం కంటే తెలుగోడు తిలక్ వర్మ బాగా ఆడాడు అంటే బాగుంటుందేమో. ఎందుకంటే తిలక్ వర్మ ఈ మ్యాచ్లో ఒంటరి పోరాటం చేశాడు. వీరోచితంగా పోరాడటం వల్లే ముంబై దాదాపు 200 రన్స్ను చేసింది. ఫామ్లో ఉన్న డీకాక్ తొందరగా అవుట్ అయిన కొత్త కుర్రాడు ధనిష్ మల్వేర్ పూర్తిగా నిరాశపరిచిన ముంబై మంచి స్కోర్ చేసింది అంటే దానికి కారణం తిలక్ వర్మ ఒక్కడే అని చెప్పొచ్చు. నమన్దీర్ మంచి సపోర్ట్ చేయడంతో తిలక్ వర్మ రెచ్చిపోయాడు. నిజానికి ఈ మ్యాచ్కు ముందు వరకు తిలక్ వర్మ పెద్దగా ఫామ్లో లేడు. వరుస వైఫల్యాల వల్ల తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నాడు. ముంబై కూడా వరుసగా ఓడిపోతుండడంతో విమర్శలు మరింత పెరిగాయి. ఇలాంటి ప్రెజర్ సిచ్యువేషన్స్లో తిలక్ వర్మ రెచ్చిపోయిన విధానం అద్భుతం. నమన్దీర్ సపోర్ట్ కూడా అద్భుతం. ఈ మ్యాచ్లో 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయిన ముంబై ఇండియన్స్ను వీళ్ళిద్దరూ ఆదుకున్నారు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ కూడా అవుట్ కావడంతో నమన్దీర్ తిలక్ మొదట్లో ఇన్నింగ్స్ను స్లోగా స్టార్ట్ చేశారు. చెప్పాలంటే తిలక్ వర్మ నమన్దీర్ కాస్త డామినేట్ చేశాడు అని చెప్పొచ్చు. 6 4లు 6తో నమన్దీర్ 32 బంతుల్లోనే 45 పరుగులు చేశాడు. 52 పరుగుల పార్ట్నర్షిప్ కూడా అందించాడు తిలక్ వర్మతో కలిసి. అప్పటికీ తిలక్ వర్మ చేసే స్కోరు జస్ట్ 17 పరుగులు, అది కూడా 19 బంతుల్లో. అప్పటికే 12 ఓవర్లు పూర్తి అయిపోయాయి. అప్పటికే ముంబై స్కోర్ చాలా తక్కువగానే ఉంది. ఈ టైంలో తిలక్ వర్మ కెప్టెన్ పాండ్యాతో కలిసి ముంబై ఇన్నింగ్స్ను నిలబెట్టడం స్టార్ట్ చేశాడు. అప్పటికి స్లో బ్యాటింగ్ కొనసాగింది. తిలక్ ఒక్కసారిగా చెదరేగిపోయాడు. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో ఒక 6 2 4లతో 19 పరుగుల స్కోర్ వచ్చింది. ఆ తర్వాత రబాడా బౌలింగ్లో ఒక భారీ 6తో పాటు ఒక అద్భుతమైన బౌండరీ సాయంతో అశోక్ వర్మ బౌలింగ్లో కూడా మరోసారి రెచ్చిపోయాడు తిలక్ వర్మ. ఫస్ట్ బాల్కే 6 కొట్టి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసుకున్న తిలక్ అదే ఓవర్లో మరో 2 భారీ 6లు 2 4లతో ఏకంగా 29 పరుగులు తిలక్ ఒక్కడే చేశాడు. ఇక్కడ ముంబై ఇన్నింగ్స్ పూర్తిగా మారిపోయింది. చాలా వరకు పరుగులు సాధించేసింది, రికవరీ అయింది. 19 ఓవర్లకు తిలక్ స్కోరు 40 బంతుల్లో 80 పరుగులు. సెంచరీ చేస్తాడని ఎవరు ఊహించి ఉండరు. ఎందుకంటే కావాల్సింది 20 పరుగులు, ఉన్నవి 6 బంతులే. కానీ తిలక్ చివరి ఓవర్ వేసిన ప్రసిద్ధ్ కృష్ణకు విశ్వరూపం చూపించాడు. ఫస్ట్ బాల్కి 4, ఆ తర్వాత 6. ఇక చివరి 2 బంతులకు 6 4తో ఎగ్జాక్ట్లీ చివరి బంతికి సెంచరీ చేశాడు. నిజంగా ఇదొక సంచలన బ్యాటింగ్ అనుకొని ఉండవచ్చు. ఎందుకంటే 13 ఓవర్లకు తిలక్ వర్మ స్కోరు 17 పరుగులే. అంటే చివరి 7 ఓవర్లలో 83 పరుగులు చేశాడు తిలక్ వర్మ ఒక్కడే. ముంబై కూడా 199 పరుగులు చేసి మంచి స్కోర్ను సాధించింది. కెప్టెన్ పాండ్యాతో కలిసి తిలక్ వర్మ 38 బంతుల్లోనే 81 పరుగులు చేశాడు. ఇందులో పాండ్యా చేసింది జస్ట్ 16 బంతుల్లో 15 పరుగులు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోండి తిలక్ వర్మ ఎంతలా డామినేట్ చేశాడో గుజరాత్ బౌలర్లపై. ప్రసిద్ధ కృష్ణ అయితే తన 4 ఓవర్లకు 54 పరుగులు ఇచ్చుకున్నాడు. రబాడా 4 ఓవర్లకు 33 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీస్తే షమి కాస్త కంట్రోల్గా బౌలింగ్ వేసి 4 ఓవర్ల తన స్పెల్లో 25 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. కాగా తిలక్ వర్మ బ్యాటింగ్పై ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిచిందంటే ఖచ్చితంగా అది తిలక్ వర్మకే సాధ్యమైందని వ్యాఖ్యానించాడు. తిలక్ వర్మ చేసిన అద్భుతమైన ఒంటరి పోరాటం వల్లే ఈ మ్యాచ్లో ముంబై భారీ విజయాన్ని సొంతం చేసుకుందని కీలక వ్యాఖ్యలు చేశాడు.